శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీమద్ రామాయణ పారాయణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో, అలాగే కమ్మగూడ సర్వే నెంబర్ 240, 241, 242 సర్వే నెంబర్స్ పైన ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి వివాదము, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనేక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అతి శీఘ్రంగా రెవెన్యూ సంబంధమైనటువంటివి, భూ సంబంధమైనటువంటి సమస్యలనే పరిష్కారం కావాలి అని ప్రజలంతా సుఖశాంతులతో చక్కటి జీవన విధానాన్ని ఈ కమ్మగూడ ప్రాంతంలో ఏర్పడాలి అని రామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ రామాయణ పారాయణాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈరోజు 14వ రోజులో రామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే బాలకాండే 14వ సర్గః. దశరథుడు సాంగోపాంగముగా సరయూ తీరమున అశ్వమేధయాగాన్ని చేయుట. ఇప్పటి వరకు రామాయణ పారాయణంలో దశరథ మహారాజుకి సంతానం పొందాలి అనేటటువంటి కోరిక కలిగి, ఎంత రాజ్యము పరిపాలన చేసినా, ఎన్నో దేశక్షేమాన్ని రాజ్యక్షేమాన్ని కాంక్షించి ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహించిన తనకంటూ వంశవృద్ధి కాలేదే అని దశరథ మహారాజుకి బాధ కలిగి సంతానం కోసం బాధపడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో అశ్వమేధ యాగం చేస్తే బాగుండు కదా అని తాను సంకల్పం చేసుకొని తన మంత్రి అయినటువంటి సుమంత్రునికి, తన గురువు అయినటువంటి వశిష్ఠుల వారికి ఈ విషయాన్ని తెలియచేస్తారు దశరథ మహారాజు. ఆ సమయంలో సుమంత్రుడు ఒక సందర్భం చెప్పడం జరుగుతుంది. మహారాజా, మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతారయ్యా. మహానుభావులు, పండితులు, మహర్షులంతా ఎంతో కాలం క్రిందట వారంతా కలిసినటువంటి ప్రదేశంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న విషయాన్ని నేను మీకు విన్నవిస్తున్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుకు చెప్తాడు. ఏమిటయ్యా ఆ విషయం ఏమిటో చెప్పు అని దశరథ మహారాజు అడిగితే సుమంత్రుడు చెప్పటం ప్రారంభం చేస్తారు. దశరథ మహారాజు ఒక యాగం చేస్తాడయ్యా, అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి అనేటటువంటి యాగాలు నిర్వహిస్తారు రాబోయే రోజుల్లో. ఆ సమయంలో ఋషశృంగుడు అనేటటువంటి మహర్షిని ఆహ్వానం చేసి అయోధ్యకి ఋషశృంగుడి ఆధ్వర్యంలో ఈ యాగ నిర్వహణ జరుగుతుంది. గొప్ప కీర్తిమంతులైనటువంటి సంతానం నలుగురిని దశరథుడు కనటం జరుగుతుంది. దశరథుడికి వంశవృద్ధి జరుగుతుంది. కీర్తిమంతులైనటువంటి సంతానాన్ని పొందుతాడు దశరథుడు. అయోధ్యకి గొప్ప కీర్తి కూడా లభిస్తుంది అని మహానుభావులు చెప్పటం నేను విన్నాను అని సుమంత్రుడు దశరథుడికి విన్నవిస్తే, దశరథ మహారాజు సుమంత్రుడు ద్వారానే తనకు ఆత్మీయుడైనటువంటి అంగదేశ రాజు దగ్గర ఋషశృంగ మహర్షి ఉండటం తెలుసుకొని దశరథ మహారాజు అంగదేశానికి వెళ్ళటం జరుగుతుంది. ఆ ఋషశృంగుడిని తన రాజ్యానికి పిలిపించుకొని పుత్రకామేష్టి, అశ్వమేధ యాగాలు చేద్దాము అనే ఆలోచనతో వెళ్ళి ఒక 7-8 రోజుల పాటు దశరథ మహారాజు ఎదురు చూస్తాడు, ఎప్పుడు మహర్షిని దర్శిద్దామా అని. 7 రోజుల పాటు గడిచిపోతుంది. 7 రోజుల తర్వాత రోమపాదుడితో తను వచ్చినటువంటి విషయాన్ని, సందర్భం అంతా కూడా తెలియచేస్తే ఆ రోమపాదుడు ఋషశృంగ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళి దశరథ మహారాజు వచ్చినటువంటి విధానం, తాను సంకల్పించినటువంటి సంకల్పం అన్నీ విన్నవిస్తే ఋషశృంగ మహర్షి
మొత్తం విని చాలా సంతోషించి ఆశీర్వదించడం జరుగుతుంది. తప్పనిసరిగా వస్తాను అయోధ్యకి అని చెప్పిన మాట ప్రకారం దశరథ మహారాజుతో ఋష్యశృంగుల వారు అయోధ్యకు రావడం జరుగుతుంది. అయోధ్యకు వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షికి ఆజ్ఞాపిస్తారు దశరథ మహారాజు. ఋష్యశృంగ మహర్షికి కావలసినటువంటి వసతులు, అలాగే ఋష్యశృంగ మహర్షి ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని మనం పాటించాలి అని చెబితే వశిష్ఠ మహర్షి చాలా సంతోషించి, అశ్వమేధ యాగం చాలా మంచిది మహారాజా, చేయండి, శుభం కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ సమయంలో ఋష్యశృంగ మహర్షిని అశ్వమేధ యాగం గురించి ప్రస్తావన చేస్తే, అశ్వమేధ యాగం మొదలుగా సంకల్పం చేసుకొని ఒక అశ్వాన్ని అనగా ఒక గుర్రాన్ని అయోధ్యలో గ్రామాలలోకి విడవాలి. 1 సంవత్సర కాలం అది తిరిగి మరలా అయోధ్యకు చేరుకున్న తర్వాత యాగం మనం ప్రారంభం చేద్దాం అని చెప్పగా, దశరథ మహారాజు వశిష్ఠుల వారిని, సుమంత్రుని ఆజ్ఞాపిస్తాడు ఒక అశ్వాన్ని విడిచిపెట్టమని, పూజించినటువంటి అశ్వాన్ని. ఆ అశ్వం ముఖం పైన అయోధ్యకు సంబంధించినటువంటి, ఈ యాగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ అశ్వం పక్కన నడిచేటటువంటి వారికి, రక్షించే వారికి ఆ అశ్వానికి కొన్ని గుర్తులు ఏర్పాటు చేసి వదులుతారు. చైత్రమాసంలో వదులుతారు. మరలా చైత్రమాసం వస్తుంది. ఆ చైత్రమాసం రాగానే వశిష్ఠుల వారు దశరథ మహారాజు కలిసి, మహారాజా, సంవత్సర కాలం అయింది, అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించాం, అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది, మీరు సరయూ నది ఉత్తర భాగంలో ఏర్పాటు చేసినటువంటి యాగ ప్రదేశానికి రావలసిందిగా కోరుతున్నాము అని వశిష్ఠుల వారు దశరథ మహారాజుకు విన్నవిస్తే, దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహించేటటువంటి సందర్భం దగ్గర మనం పారాయణలో ఉన్నాం. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరవ్యాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సంవత్సర కాలం పూర్తయింది. సరయూ నది ఒడ్డున ఉత్తర తీరంలో యజ్ఞం ప్రారంభం చేయడం జరిగింది. దశరథ మహారాజు ఋష్యశృంగం పురస్కృత్య కర్మచక్రుర్ద్విజర్షభా అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోస్య సుమహాత్మనః. దశరథ మహారాజు అశ్వమేధ యాగమునందు బ్రాహ్మణుల్ని చాలా గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తాడు. అశ్వమేధ యాగానికి ఎన్నో వర్ణాలు, చాతుర్వర్ణ్యాల వారిని ఆహ్వానించడం జరుగుతుంది. అనేక దేశాల నుండి సామంతరాజుల్ని కూడా పిలవటం జరుగుతుంది, బ్రాహ్మణుల్ని పిలవడం జరుగుతుంది. ఆ సమయంలో ఋష్యశృంగుల వారిని ముందు ఉంచుకొని వెనక దశరథ మహారాజు నడుస్తూ యాగశాలకు చేరతారంతా. కర్మ కుర్వంతి విధివద్యాజకా వేదపారగాః యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రతః. శాస్త్రాలలో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు నిర్వహించడంలో బాగా నిష్ఠ కలిగినటువంటి వారు, యథాశాస్త్రంగా ఆచరించడం తెలిసినటువంటి వారు, వేద విధి ప్రకారం నడిచేటటువంటి వారు, న్యాయానుసారంగా సంచరించేటటువంటి వారు, ఇన్ని శాస్త్రజ్ఞానం కలిగినటువంటి పండితుల్ని అశ్వమేధ యాగానికి దశరథ మహారాజుల వారు వశిష్ఠ మహర్షి ద్వారా ఆహ్వాన పత్రిక పంపి అందరినీ పిలిపిస్తారు యజ్ఞానికి. యాగ నిర్వహణ అంటే అన్ని శాస్త్రాల పట్ల అవగాహన ఉండాలి, లోకజ్ఞానం పట్ల అవగాహన ఉండాలి, న్యాయపరమైనటువంటి అవగాహన ఉండాలి, శాస్త్రపరమైనటువంటి అవగాహన ఉండాలి. ఇలాంటి వ్యక్తులందరినీ ఆహ్వానం చేయమని చెప్తారు. ప్రవర్గ్యం శాస్త్రతః కృత్వా తథైవోపసదం ద్విజాః చక్రుశ్చ విధివత్ సర్వమధికం కర్మశాస్త్రతః.
అన్నీ కూడా యాగం ప్రారంభమవుతుంది. శాస్త్ర ప్రకారంగా ఉపసదనము అనేటటువంటి ఒక క్రతువు అన్నీ కూడా శాస్త్రానుసారముగా ప్రారంభించుట జరుగుతుంది యాగం దగ్గర. అభిపూజ్య తతో హృష్టాః సర్వే చక్రుర్యథావిధి ప్రాతః సవన పూర్వాణి కర్మాణి మునిపుంగవాః. మహర్షులంతా యాగంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సంతుష్టులై ఆ అగ్నిహోత్రుడికి అనేకమైనటువంటి ఆహుతులు ఇవ్వటం జరుగుతుంది. యథావిధిగా యాగ నిర్వహణ చేస్తారు మహర్షులు, పండితులు. ఐంద్రశ్చ విధివద్దత్తో రాజా చాభిషుతో నఘః మాద్యందినం చ సపనం ప్రావర్తత యథాక్రమం. యాగంలో భాగమైనటువంటిది హవిస్సు ఇవ్వటం. హవిర్భాగాలన్నీ కూడా ఇంద్రుడికి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా సోమలతలన్నింటినీ కూడా బాగా రసంగా చేసి ఆ రసంతో హవనం చేయడం జరుగుతుంది. పండితులంతా కూడా అశ్వమేధ యాగంలో ప్రధానమైనటువంటిది సోమలత, ఆ తీగని తీసుకొచ్చి ప్రకృతి జనకమైనటువంటిది ఆ సోమలత, దాన్ని బాగా నలగగొట్టి అందు నుండి వచ్చిన రసాన్ని తీసి హోమంలో హవిస్సుగా సమర్పణ చేస్తారు. తృతీయ సవనం చైవ రాజ్ఞోస్య సుమహాత్మనః చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః. బ్రాహ్మణులంతా కూడా యథాశాస్త్రంగా దశరథుని తృతీయ సవనం యథాశాస్త్రంగా పూర్తి చేస్తారు. కాలం గడుస్తూ ఉంటుంది, యజ్ఞము ప్రారంభమై నడుస్తూ ఉంటుంది. నచాహు తమభూత్తత్ర స్ఖలితం వాపి కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం చక్రిరే. యాగ నిర్వహణ జరుగుతూ ఉంది. దశరథ మహారాజు ఆధ్వర్యంలో తన యొక్క నిష్ఠ చేత దీక్ష తీసుకొని తన భార్యలను కూర్చోపెట్టుకొని దశరథ మహారాజు కూర్చున్నారు. జరిగేటటువంటి క్రతువులో ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు. అంతా కూడా మంత్రపూర్వకంగా శాస్త్రసమ్మతంగా జరుగుతూ ఉంది అశ్వమేధ యాగం. క్షేమం కలిగించేటట్లుగా యాగ నిర్వహణ జరుగుతుంది. సరయూ నదికి ఉత్తర తీరంలో ఏర్పాటు చేసినటువంటి యాగభూమిలో దశరథ మహారాజు అంతా పరిశీలిస్తున్నారు. వశిష్ఠుల వారికి ఆజ్ఞ ఇస్తున్నారు. వశిష్ఠుల వారు ఒకవైపు గురువు, ఒకవైపు తన రాజ్యానికి పురోహితులు, తన రాజ్యానికి గురువు ఎప్పటి నుంచో తనకి స్నేహితుడు, అటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి వశిష్ఠుడి సహాయంతో ఈ యాగమంతా పరిసమాప్తం అవ్వాలి అని దశరథుల వారు వశిష్ఠుల వారికి విన్నవించడం కూడా జరిగింది. ఆ విధానంగా వశిష్ఠుల వారు అన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. నతేష్వహస్తు శ్రాంతో వా క్షుధితో వాపి దృశ్యతే నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర నాశతానుచరస్తదా. అశ్వమేధ యాగం చేయటం ప్రారంభించిన రోజు నుండి ఆ ప్రదేశానికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎవ్వరికీ ఆకలితో ఉన్నాము, ఇది ఆహారం లభించలేదు అనే పరిస్థితి అక్కడ లేదు. అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. భోజన వసతులు ఏర్పాట్లు చేశారు. నివాస వసతులు బాగా ఏర్పాట్లు చేశారు. బ్రాహ్మణులు ఉండే విధంగా వారికి ఏర్పాటు చేశారు. క్షత్రియులు, రాజులు, అంగరాజులు, సామంతరాజులు పరివారం, వారి వాహనాలు, వారి రథాలు, వారి గుర్రాలు, వారి సైన్యం అందరూ ఉండేటట్టుగా వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈ యాగ నిర్వహణకు వచ్చినటువంటి పండితుల్లో ప్రతి ఒక్కరికి కూడా కనీసం 100 మంది శిష్యులైనా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులను మాత్రమే యాగానికి పిలిచారు. అంటే అంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలిచినట్లుగా అర్థం చేసుకోవాలి. బాగా శాస్త్రజ్ఞానం, కనీసం 100 మంది శిష్యులు ఆయనకు ఉన్నారు. ఆ శిష్యులకి తన శాస్త్రాన్ని బోధిస్తాడు అన్నటువంటి గురువుల్ని ఈ యాగానికి ప్రత్యేకంగా పిలిచారు. అశ్వమేధ యాగానికి బ్రాహ్మణా భుంజతే నిత్యం నాధవంతశ్చ భుంజతే
తాపసా భుంజతే చాపి శ్రమణా భుంజతే తథా. యాగము జరిగినంత కాలం అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేశారు. భోజనము, నీరు, ఉండటానికి సౌకర్యాలు, అందరికీ అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రశాంతంగా యాగం జరుగుతుంది. అందరూ మంచి ఆహార పదార్థాలు భుజిస్తున్నారు, యాగ నిర్వహణ చూస్తున్నారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే. వృద్ధులు, రోగాలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు, అలాగే బాలురు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కూడా నిరంతరం భోజన వసతులు, నివాస వసతులు బాగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి, వృద్ధులకి, స్త్రీలకి, బాలులకి, చిన్నపిల్లలకి తృప్తికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఇలాంటి యజ్ఞము, ఇలాంటి భోజనము గతంలో ఎప్పుడూ చూడలేదయ్యా అన్నట్లుగా వడ్డన చేస్తూ ఉన్నారు. తృప్తికరంగా భోజనాలు పెడుతున్నారు. యాగం అంటేనే శాంతి. అటువంటి శాంతి అంతా ఉన్నదా లేదా చూస్తున్నారు అక్కడ. దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఒక పక్క నుండి యాగం జరుగుతూ ఉంటే ఒకవైపు భోజనాలు పెట్టండి, భోజనాలు చేయండి, అందరికీ భోజనాలు అందేటట్లు చేయండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి అనేటటువంటి కేకలు పక్క బాగా వినపడుతున్నాయి. అన్న సత్రాల్లో ఒకచోట వస్త్రాలు తీసుకోండి, వస్త్రాలు పంచిపెట్టండి, యాగం చూడటానికి వచ్చినటువంటి వారికి అందరికీ వస్త్రాలు ఇవ్వండి అనేటటువంటి కేకలు కొన్ని గుడారాలలో వస్త్రాలను ఏర్పాటు చేసి అందరికీ పంచుతూ ఉన్నారు. ఇటువంటి విధంగా అన్నదానము, వస్త్రదానము, యాగ నిర్వహణ ఇవి విధి విధానంగా జరుగుతూ ఉన్నాయి. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. ప్రతిరోజు చాలా శ్రద్ధగా, శుచిగా ఆహార పదార్థాలని తయారు చేసి వండి రాసులు రాసులుగా పోస్తున్నారు. ఆ పదార్థాలు ఒక పర్వతాల్లాగా అవుతున్నాయి. వండిన పదార్థాలు కుప్పగా పోస్తే అలా కనబడుతూ ఉన్నాయి పదార్థాలన్నీ. నానా దేశా తదనుప్రాప్తా పురుషా స్త్రీగణాస్తథా అన్నపానై సువిహితాస్తస్మిన్ యజ్ఞే మహాత్మనః. అనేక దేశాల నుండి అందరినీ పిలిపించారు. స్త్రీలని, పురుషులని, బంధువుల్ని, అయోధ్యలో నివసించి వారి బంధువుల్ని అందరికీ అన్నప్రసాదం పెట్టండి అని ఆజ్ఞాపించాడు దశరథుడు. అన్నంచ విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహోతృప్తా స్మ భద్రంతే ఇది శుశ్రావరాఘవః. బ్రాహ్మణులు తిన్నటువంటి వారందరూ, ఇతరులు అందరూ ఆహా ఏం చేశారు, ఎంత మంగళకరమైన కార్యక్రమం, అందరికీ శుభం కలుగుగాక అంటూ అందరూ ఆనందపడుతూ ఆ పదార్థాలు భుజిస్తూ యాగాన్ని వీక్షిస్తూ ఉన్నారు. స్వలంకృతాశ్చ పురుషా బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ఉపాసతే చ తానన్యే సమృష్టమణికుండలా. చాలామంది వచ్చినటువంటి వారంతా పండితులు, వేద పండితులు అందరూ కూడా వీలైనంత వరకు అందరూ బంగారం ధరించినటువంటి వారు, సంపన్నులే, పేదవాళ్ళు ఎవరు రాలేదయ్యా. వడ్డించేవారు కూడా ధనవంతులే, వాళ్ళు పేదవాళ్ళేం కాదు. అట్లాంటి అందరినీ పిలిపించారు. అందరూ కళా కాంతితో స్వర్ణ ఆభరణాలు ధరించి చాలా అందంగా కనబడుతున్నారు. అంతేకాకుండా అనేకమైనటువంటి వారు వడ్డం చేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు అందుకుంటూ ఉన్నారు సహాయానికి భోజనాల దగ్గర. కర్మాంతరే తదా విప్ర హేతువాదాన్ బహూనపి రాహుశ్చ వాంగ్మినో ధీరాః పరస్పర జిగీషయ. ఒక పనికి మధ్య కొంత ఖాళీ దొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు, పెద్దలందరూ కూడా వాక్చతురత చేత
శాస్త్రాల మీద పరిశోధన చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరిని జయించాలని ఒకరు, ఒకరిని జయించాలని ఒకరు, ఇట్లా పండిత సభలు బాగా నడుస్తూ ఉన్నాయి. భోజనాల తర్వాత వాగ్వాదం కూడా నడుస్తోంది. ఇలా కొంత బృందాలు ఉన్నారు అక్కడ. దివసే దివసే తత్ర సంవత్సరే కుశలాద్విజాః సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః. జరిగేది యాగం గనక యాగ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ప్రతి వర్ణము వారు యాగ సందర్భమైన విషయాలే మాట్లాడుతున్నారు. దశరథుడు యథాశాస్త్రంగా నిర్వహిస్తున్నాడు యాగం అని దశరథుణ్ణి వశిష్ఠుల వారి పర్యవేక్షణలో చక్కగా యాగ నిర్వహణ జరుగుతుంది అని అందరూ కీర్తిస్తూ ఉన్నారు వశిష్ఠుల వారిని, దశరథుల వారిని. నా షటంగ విదత్రాసీన్నా వ్రతో నా బహుశ్రుతః సదస్యాస్థస్య వైరాజ్ఞో నావాద కుశలాద్విజాః. యజ్ఞ నిర్వహణకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని శాస్త్రాలపైన అవగాహన ఉన్నవాళ్లే. అంతేకాకుండా వ్రత అనుష్ఠానాలని బాగా తెలిసిన వాళ్ళు వచ్చారు పండితులు. బహుశాస్త్రాలపైన అవగాహన ఉన్న వాళ్ళు వచ్చారు. దశరథుని యజ్ఞ సదస్సులో కూర్చున్నారంతా కూడా. ఏ శాస్త్రము పైన అవగాహన లేనివాడు కానీ, కనీసం 100 మంది శిష్యులనైనా తయారు చేయనటువంటి వాడు కానీ, సంపద లేనివాడు కానీ ఎవ్వడు లేట. అందరూ ధనవంతులు, సంపాదన కలిగిన వాళ్ళు, శిష్యు బృందం బాగా ఉన్నటువంటి వారు, ఇలా ఎంతోమంది పండితులు ఆ సభల్లో పాల్గొన్నారు. ప్రాప్తే యూపోశ్చరయే తస్మిన్ షడ్బైల్వాః ఖాదిరాస్తథా తావంతో బిల్వసహితాః పర్ణినశ్చ తథా పరే శ్లేష్మాతకమయస్త్వేకో దేవదారుమయస్తథా ద్వావేవ విహితౌ తత్ర బాహువ్యస్త పరిగ్రహౌ. యజ్ఞం నడుస్తూ ఉన్నది, నిర్వహణ జరుగుతూ ఉంది. యూపక స్తంభాల్ని ఏర్పాటు చేయవలసినటువంటి సందర్భం వచ్చింది. మారేడు కర్రతో, అలాగే చండ్రకర్రతో, మోదుగ కర్రతో, శ్లేష్మాత్మక వృక్షముతో, దేవదారు వృక్షము చేత యూపక స్తంభాల్ని బాగా నిలబెట్టారు. యజ్ఞ నిర్వహణప్పుడు యూపక స్తంభాలని నిలబడతారు. కారితాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్యజ్ఞకోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతా భవన్. యూపక స్తంభాలని యజ్ఞశాలలో శోభగా ఉండేట్టు బంగారంతో అలంకరించారు వాటిని. 21 యుపాస్తే 21 వాసోభిరేకైకం సమలంకృతాః. 21 యూపక స్తంభాల్ని వస్త్రాలు కట్టి అలంకరించి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రదేశంలో. విన్యస్తా విధివత్ సర్వే శిల్పిభిః సుకృతాదృఢాః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్ష్ణరూప సమన్వితాః. యాగ నిర్వహణలో ఒక భాగమైనటువంటి యూపక స్తంభాలను ఏర్పాటు చేస్తూ 8 అంచుల బాగా కనబడేటట్టు చక్కగా తయారు చేశారు. 8 అంచులు 8 కోణాలుగా కనబడేటట్టు ఆ యూపక స్తంభానికి శిల్పుల చేత బాగా చెక్కించారు. వాటన్నిటిని యథాశాస్త్రంగా నిలబెట్టారు. ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పైర్గంధైశ్చ భూషితాః సప్తర్షయో దీప్తిమంతో విరాజంతే యథావిధి. వస్త్రాలతో ఆ యొక్క యూపక స్తంభాల్ని బాగా అలంకరించారు. సప్తర్షుల వలె దీప్తిమంతులై బాగా ఆకాశంలో ప్రకాశించారు సప్తర్షులు. ఆ యూపక స్తంభాలు ఎలా కనపడుతున్నాయి? ఆకాశంలో సప్తర్షులు ఎలా అయితే కనబడతారో
ఈ యూపపు స్తంభాలకి బంగారపు తొడుపులు వేసి అలంకరిస్తే సప్తఋషుల్లాగా మెరుస్తూ ఉన్నారు ఆ స్తంభాలు. ఇష్టకాశ్చ యథాన్యాయం కార్యితాశ్చ ప్రమాణతః చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః సుల్భకర్మణి. అన్నీ కూడా బ్రాహ్మణులు చెప్పినట్లుగా యాగ నిర్వహణ జరుగుతుంది. సచిత్యో రాజసింహస్య సచితః కుశలైర్ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మకః. బ్రాహ్మణులు గరుడాకారమైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేశారు యాగంలో ఒక భాగంగా. అది గరుడాకారంగా ఉంది ఆ వేదిక. అన్ని వేదికల కన్నా 3 రెట్లు బాగా పెద్దగా ఉంది. అది మొత్తం ఇటుకలతోనే కట్టారట ఆ యాగాన్ని. కట్టి 18 వరుసలు ఏర్పాటు చేశారు దానికి. నియుక్తాస్తత్ర వశవస్తత్తదుద్దిశ్య దైవతం ఉరగా పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. యథాశాస్త్రంగా దేవతల కొరకై పశువుల్ని, సర్పాలని, పక్షులన్నింటినీ కూడా ఆ యాగ నిర్వహణలో భాగస్వామ్యం చేశారు. శామిత్రే తు హయస్తత్ర తథా జలచరాశ్చయే ఋత్విగ్భిః సర్వమేవైతన్నియుక్తం శాస్త్రతస్తవ. అశ్వమేధయాగంలో కొన్ని జంతువుల్ని, ఋత్విక్కులను యథాశాస్త్రముగా యూపస్తంభాలకి బంధించి ఉంచారు. పక్షుల్ని, మృగాలని అన్నింటినీ కూడా. పశూనాం త్రిదిశం తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్య చ. 300 పశువులు. పశూనాం 300 300 పశువులు. ఉత్తమాశ్వమైనటువంటి దశరథుని గొప్ప అశ్వం, గుర్రం ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక స్తంభానికి కట్టారు. 300 పశువులను కూడా కట్టారు యాగ ప్రదేశంలో. కౌసల్యాతం నిహయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశశాం శైనం త్రిభిః సరమయూముదా. కౌసల్యమ్మ ఆ అశ్వాలన్నింటికి కూడా ప్రదక్షిణం చేసింది. 3 కత్తులతో దాన్ని తాకటం జరిగింది కౌసల్య ఆ గుర్రాన్ని. పతత్రిణా తదా సార్థం సుస్థితేన చ చేతస అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ఇలా యాగ నిర్వహణ జరుగుతూ ఉంటే యాగశాలలోనే కౌసల్య పట్టప మహిషి అవ్వటం వల్ల నిద్ర కూడా చేయవలసి వచ్చింది యాగ ప్రదేశంలో. హోతాధ్వర్యుస్తదోద్గాత హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం చ తథా పరాం. హోత, అధ్వర్యుడు, ఉద్గాత అనే ఋత్విక్కులు రాజమహిషిని, పరివృత్తిని, వావాతను దీక్షలో భాగంగా వారిని స్వీకరించడం జరిగింది. పతత్రిణస్తస్య వపాముద్ధృత్య నియతేంద్రియః ఋత్విక్ పరమపన్ సంపన్నః శ్రపయామాస శాస్త్రతః. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఋత్విక్కులు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు యజ్ఞ నిర్వహణకి వచ్చినటువంటి పండితులు. అనేకమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారు యజ్ఞ నిర్వహణకి వచ్చినటువంటి పండితులు. ఉత్తమ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, జ్ఞానంలో గొప్పవారు. అటువంటి వారందరికీ ఈ యొక్క యూపపు స్తంభాలు, అక్కడ ఉన్నటువంటి పశువులు, జంతువులన్నీ కూడా ఇవ్వటం జరిగింది. చేస్తే అశ్వము యొక్క వపన తీశారు. ఆ సమయంలో తీసి పక్వం చేశారు, హోమంలోనే ఉడకబెట్టారు. ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిపః యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మనః.
దశరథ మహారాజు ఈ యాగ సమయంలో శాస్త్రానుసారముగా తాను చేసినటువంటి దోషము, తాను చేసినటువంటి తప్పులు, పాపం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవటం కోసం వపాధూమ గంధాన్ని వాసన చూశాడు. గుర్రము నుండి వచ్చినటువంటి వపని హోమంలో వేస్తే ఆ హోమం నుండి వచ్చినటువంటి పొగని ఈ దశరథ మహారాజు పీల్చటం జరిగింది. హయస్యాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నౌ ప్రాస్యంతి విధివత్సమంత్ర్యా షోడశద్విజః. ఎక్కడ యాగాలు నిర్వహించినా 16 మంది ఋత్విక్కులు చాలా ప్రధానం. అశ్వమి యొక్క విధి విధానాలు, ఆ యజ్ఞం యొక్క విధి విధానాలు అన్నీ సమంత్రకంగా అగ్నిలో మంత్రములు చెబుతూ హోమాన్ని సమర్పణ చేశారు 16 మంది ఋత్విక్కులు. ప్లక్షశాఖాసు యజ్ఞానాం మన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వైతసో భాగయిష్యతే. అంతా అందరినీ సత్కరిస్తూ ఉన్నారు, యాగాలు నిర్వహిస్తూ ఉన్నాయి. త్రయోశ్వమేధః సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టో మమ హస్తస్య ప్రథమం పరికల్పితం. సూత్రానుసారముగా కల్పసూత్ర ప్రకారం అశ్వమేధ యాగం చేయాలి అంటే 3 దినాలు 3 రోజుల్లో చేయాలి. అశ్వమేధ యాగం 3 రోజుల్లో అయిపోవాలి. మొదటి రోజున చతుష్టోమము అనే పేరుతో హోమాలు నిర్వహిస్తారు. రెండవ రోజున ఉఖ్యము అనేటటువంటి పేరుతో హోమాలు నిర్వహిస్తారు. మూడవ రోజు అతిరాత్రము అనే పేరుతో హోమాలు నిర్వహిస్తారు. ఇలా నిర్వహిస్తే దశరథుడికి శీఘ్రమైన ఫలితం కలుగుతుందట. ఉఖ్యం ద్వితీయం సంఖ్యాతామతిరాత్రం మథోత్తరం కారితాస్తత్ర బహవో విహితా శాస్త్రదర్శనాత్. జ్యోతిష్టోమాయుషీ చైవ మతిరాత్రౌ వినిర్మిత అభిజిత్ విశ్వజిచ్చైవామప్తార్యోమో మహాక్రతుః. ఈ అశ్వమేధ యాగం చేసేటటువంటి సమయంలో జ్యోతిష్ఠోమము, ఆయుర్యాగములు 2, అతిరాత్రములు, అభిజిజ్ఞాస, విశ్వజిజ్ఞాగము, అప్తోర్యామం అనేటటువంటి మహాక్రతువులు యాగ నిర్వహణలో భాగంగా చేయటం జరిగింది. ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రతీచీం తు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తతో ధీచం దక్షిణైవ వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవి హితే పురా. యాగం నిర్వహిస్తూ ఉన్నారు అందరూ. చాలా సంతోషంగా ఉంది దశరథ మహారాజుకి. తన వంశాన్ని వృద్ధి చెందించేటటువంటి యాగం నిర్వహిస్తున్నారు పండితులని ఉత్సాహపడ్డాడు. తూర్పు దిక్కు, అయోధ్యకు తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ దిక్కులో ఉన్నటువంటి కొంత భాగాన్ని హోతకి, యజ్ఞ నిర్వహణలో హోత అనేటటువంటి మంత్రాన్ని పెద్దగా చెప్పేటటువంటి హోత అనేటటువంటి పండితుడికి ఇచ్చారు భూమిని భూదానంగా. పశ్చిమ దిక్కునందు దేశానికి అధ్వర్యునకు, యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి ఒక బ్రాహ్మణుడికి దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు, పడమర దిక్కు ఇలా యాగం కొంత భాగం ఇవ్వటం జరిగింది. క్రతుం సమప్యతు తదాన్యాయతః పురుషర్షభః ఋత్విభ్యో హి దదౌ రాజా తాం థరాం క్రతువర్ధనః. అందరికీ దానం ఇచ్చాడు. తూర్పు వైపు, దక్షిణం వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు. ఋత్విజస్త్వబ్రువన్ సర్వే రాజానం గతకల్మషం భవానేవ మహీం కృత్స్నామేకో రక్షితుమర్హతి. ఋత్విక్కులంతా కూడా కలిసి దశరథ మహారాజుతో మాట్లాడారు. దశరథ మహారాజా, ఈ భూమిని అంతటినీ కూడా మీరే పాలన చేయండి అయ్యా, దీనికి ఎవ్వరూ సమర్థులు లేరు, భూమిని అంతటినీ రక్షించగలిగిన వాళ్ళు మీరొక్కరే అని పండితులంతా దశరథుడితో మాట్లాడారు.
న భూమ్యా కార్యమస్మాకం నహి శక్తా స్మ పాలనే రతా స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమి సా నిష్క్రియం కించిదేహే దేవేహ ప్రయచ్చతు భవానితి. భూమిని పాలించేటటువంటి దశరథ మహారాజా, పండితులు మాట్లాడుతున్నారు మహారాజుతో, ఎప్పుడూ స్వాధ్యాయం చేసుకునేటటువంటి మాకు ఇంత భూమితో పనే ఉందయ్యా, దానం ఇచ్చారు మాకు, ఈ భూమికి బదులుగా ఏదైనా కొంత ధనం ఇవ్వండి చాలు అన్నారు ఆ పండితులంతా కూడా. మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముద్యతం తత్ప్రయచ్చ నరశ్రేష్ఠాధరణ్యాస ప్రయోజనం. కొంత ధనం కానీ, కొంత మాణిక్యాలు కానీ, కొన్ని రత్నాలు కానీ, కొన్ని గోవులు కానీ, ఏదైనా వస్తువు ఇవ్వయ్యా మహారాజా, ఇంత భూమి మాకు ఏం ప్రయోజనం అన్నారు పండితులంతా యాగంలో, ఆ సభలో. ఏవముక్తో నరపతి బ్రాహ్మణై వేదపారగై గవాం శతసహస్రాణి దిశతేభ్యో దదౌ నృపః శతకోటి సుపర్ణస్య రజతస్య చతుర్గుణం. బ్రాహ్మణులు చెప్పటాన్ని దశరథ మహారాజు విన్నాడు. వారికి 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణ్యాలు, 400 కోట్ల వెండి ఆభరణాలు ఇవ్వటం జరిగింది దశరథ మహారాజు పండితులకి. మొదలుగా భూమిస్తే, మహారాజా యాగ సమయంలో భూదానం చేయమనుంది, ఈ భూమంతా మాకు దానం చేస్తే మేమేం చేసుకుంటామయ్యా, దానికేదో బదులుగా కొంత ధనమో బంగారమో మాకు ఇప్పించండి, గోవులు ఇప్పించండి, సరిపోతుంది అని బ్రాహ్మణులంటే మహారాజు చాలా సంతోషపడి 100 కోట్ల బంగారు నాణాలు, 10 లక్షల ఆవులు, అలాగే 400 కోట్ల వెండి నాణాలు ఆ కాలంలో దశరథుడు బ్రాహ్మణులకి యాగ ప్రదేశంలో ఇవ్వటం జరిగింది. ఋత్విజశ్చ తతః సర్వే ప్రదదుః సహితావసు ఋష్యశృంగాయ మునయే వశిష్ఠాయ చ ధీమతే. అందరూ ఋత్విక్కులు యాగం నిర్వహించి ఋష్యశృంగుని దగ్గరికి ఈ పండితులంతా వచ్చారు, నిలబడ్డారు. వచ్చి తతస్తే న్యాయతస్కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యోచోర్ముదితాభృశం. బ్రాహ్మణులంతా ఆనందంగా ఉన్నారు. యాగ నిర్వహణ పరిసమాప్తం అవుతుంది. ధనాన్ని వారు పంచుకొని ఆనందించి ఆ రాజుతో జరిగిన విషయాన్ని మొత్తటిని కూడా చెప్పారు. తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. బాగా చదువుకున్నటువంటి వారికి, బాగా పండితులకి, యాగాలు బాగా నిర్వహించడం తెలిసినటువంటి వారికి 1,000,000 బంగారు నాణ్యాలు ఇవ్వటం కూడా జరిగింది దశరథుడు. దరిద్రాయ ద్విజాయో యాథ హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దదౌ రాఘవనందనః. ఇంతలో యాగ నిర్వహణ జరుగుతూ ఉంటే ఒక బాగా పెద్దవాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి, దశరథ మహారాజా, మీ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు కదా, అన్ని దానం ఇచ్చారు, మీ చేతికి ఉన్నటువంటి కడియం నాకు దానం ఇవ్వమంది అని ఆ బ్రాహ్మణుడు దశరథ మహారాజును అడుగుతాడు. తన దగ్గర ఉన్నటువంటి మొత్తం దానం ఇచ్చిన తరువాత వచ్చి తతః ప్రీతేషు నృపతి ద్విజేషు ద్విజవత్సలః ప్రణామం అకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః. బ్రాహ్మణులందరూ చెప్పిన మాటలు దశరథుడు విన్నాడు. చాలా ప్రేమను చూపించాడు, సంతృప్తి పొందాడు, ఆనందం పొందాడు. ఆనందమైన చూపులతో తస్యో శిశోథ విధివద్ బ్రాహ్మణై సముదీరితాః ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ. సాష్టాంగ ప్రణామం చేసి దశరథుని ఆజ్ఞ అంతా విన్నారు. దశరథ మహారాజు సాష్టాంగ ప్రణామం చేశారు.
బ్రాహ్మణులు యథాశాస్త్రంగా ఆశీర్వదించారు. ఆయన సాష్టాంగ ప్రణామం చేస్తే వీళ్ళు ఆశీర్వదించారు. తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపాసహం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభైః. అశ్వమేధయాగం సర్వ పాపాలని తొలగించేస్తుంది, స్వర్గానికి కూడా తీసుకువెళుతుంది అశ్వమేధయాగం. గొప్ప రాజులు కూడా అశ్వమేధయాగాన్ని చేయలేరు. యాగం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే యాగం నిర్వహించేటటువంటి కర్త బ్రహ్మరాక్షసుడై పుడతాడు అక్కడ. అట్టి ఉత్తమమైనటువంటి యాగం పూర్తయిపోయింది. దశరథ మహారాజు ఆమూలాగ్రం పరిశీలించుకున్నాడు. వశిష్ఠుడు మాట ప్రకారం యాగమంతా సఫలీకృతం అయిపోయింది. తతో బ్రవీదృశ్య శృంగం రాజా దశరథస్తదా కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత. ఆ వంశాన్ని బాగా వృద్ధి పొందాలి అని, దశరథుడు బాగా యజ్ఞయాగాదుల క్రతువులు చేయాలని ఆశీర్వదించారు పండితులు. ఋష్యశృంగుణ్ణి కూడా ప్రార్థన చేశాడు దశరథుడు. నా వంశం వృద్ధి పొందాలి, నా రాజ్యం బాగుండాలి అని దశరథ మహారాజు అయోధ్యలో ప్రార్థన చేశాడు ఋష్యశృంగుడితో. తథేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహః. ఋష్యశృంగుడు మాట్లాడుతున్నారు, ఓ రాజా అలాగే అవుతుందయ్యా, నీకు మంచి ఫలితం కలుగుతుంది, 4 సంతానం పుడతారయ్యా నీకు అని ఋష్యశృంగుడు చెప్పటం జరిగింది. భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహాః. మహారాజా ఇంత యాగం నిర్వహిస్తున్నావు కదయ్యా నువ్వు, నీకు 4 సంతానం పుడతారు, మంచి కీర్తి గడిస్తారు, వారికి కీర్తి వస్తుంది. అటువంటి యాగం ప్రభావం చేత వాళ్ళు పుడతారు, నువ్వేం దిగులు చెందకు అని ఋష్యశృంగుడు దశరథ మహారాజును ఆశీర్వదిస్తారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 14 సర్గః సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన వాక్యేన మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఏతత్ఫలం బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.